వరంగల్ కాంగ్రెస్ పంచాయతీపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీసినట్టు తెలుస్తోంది. కొండా మురళి కామెంట్స్ పై వరంగల్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. నేతలపై భేటీపై నటరాజన్ కు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమాచారం ఇచ్చారు. ఈ అంశంపై పీసీసీ చీఫ్ నివేదిక తెప్పించుకున్నారు. నివేదిక తర్వాత చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కొండా మురళి వ్యాఖ్యలతో హైకమాండ్ నివేదిక తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, ఎస్ బలరాం, కాంగ్రెస్ పార్టీలో మరో అంశం తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించి నిన్న ఆయన కొండా మురళి వరంగల్లో మాట్లాడుతూ పరకాల నియోజకవర్గం తన నియోజకవర్గం, నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన కూతురు సుస్మితా పాటిల్ పోటీ చేస్తుంది. ఇప్పుడున్న ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి ఆయన వలస వచ్చాడు కాబట్టి ఆయన వయసు అయిపోయిందంటూ కూడా కాస్త హాట్ కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ గన్పూర్కి చెందిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైన కూడా, మాజీ మంత్రి కడియం శ్రీహరి పైన కూడా తీవ్రమైన కామెంట్ చేశారు. ఈ అంశాలకు సంబంధించి కొండా మురళి చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు. కాసేపటి క్రితమే ఎన్టీవీతో కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కూడా ఇదే అంశానికి సంబంధించి కొండా మురళి చేసిన కామెంట్స్ను ఖచ్చితంగా పార్టీ సీరియస్గా తీసుకుంది. ఖచ్చితంగా ఎవరిపైన కూడా కామెంట్స్ చేయడానికి వీల్లేదు. వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా ఇతరులను వారిని ఇబ్బంది పెట్టే విధంగా కానీ ఇతరులను నొప్పించే విధంగా మాట్లాడడం తగదు. ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నివేదిక తెప్పించుకున్న తర్వాత ఎవరు తప్పు ఉందంటే కనుక ఖచ్చితంగా వారిపైన యాక్షన్ ఉంటుందంటూ కూడా పీసీసీ చెప్పారు. మరోవైపు దీనికి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. ఎందుకంటే త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు వచ్చే ముందు నేతలు ఈ విధంగా గొడవ పడడం, ఒకరి అంశాలకు సంబంధించి ఇంకో నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా మీనాక్షి నటరాజన్ భావిస్తుంది. అందులో భాగంగానే కొండా మురళి ఏదైతే చేసిన కామెంట్స్ ఉన్నాయో వాటిపైన చాలా సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు. మరోవైపు లోకల్గా సంబంధించి వరంగల్కి సంబంధించిన నేతలు కూడా దీనికి సంబంధించి తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. వరంగల్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నాయన్ రాజేందర్ రెడ్డి కూడా దీనికి సంబంధించి కూడా తప్పుపడ్డారు. ఆయన నివాసంలో కూడా నేతలంతా కూడా ముఖ్యమైన నేతలంతా కూడా భేటీ అయ్యారు. ఈ అంశానికి సంబంధించి ఏం జరిగింది అనే దానిపైన నివేదిక తెప్పించుకునేందుకు పీసీసీ చీఫ్ ఇప్పటికే జిల్లా నాయకత్వాన్ని కూడా అప్పగించడం జరిగింది. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు ఆ విధంగా వివరించారనేది దానికి సంబంధించి కూడా పీసీసీ చీఫ్ దానికి సంబంధించి కూడా ఆరా తీస్తారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద నిన్న ఆయన మాటలు ఏవైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేవూరి ప్రకాష్ రెడ్డి మీద మాట్లాడడం, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి పైన కూడా మాట్లాడడం అనేది తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసిన కామెంట్స్ ఈ రోజు కూడా మరింత ఘాటుగా మాట్లాడినట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద ఆయన చేస్తున్న కామెంట్స్ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు, ఈ నెలాఖరులో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అంతా భావిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒకరి నియోజకవర్గంలో మరో నేత జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతుంది. సో మొత్తం మీద ఇప్పుడు కొండా మురళి చేసిన కామెంట్స్ సంబంధించి రెండు నియోజకవర్గాలకు సంబంధించి చేసిన కామెంట్స్ కానీ నెక్స్ట్ ఎన్నికల్లో తన కూతురే స్వయంగా పోటీ చేస్తుందంటూ కూడా ఆయన ఇప్పటికిప్పుడే అనౌన్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా పార్టీ అయితే పరిశీలన చూస్తుంది. అయితే దీనిపైన కూడా నివేదిక వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనే దానిపైన కూడా నివేదిక తెప్పించుకొని మీనాక్షి నటరాజన్ దీనిపైన కూడా సమీక్ష చేసే అవకాశం ఉంది. సో మొత్తం మీద కొండా మురళి చేసిన కామెంట్స్ పైన అయితే కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఉందని చెప్పొచ్చు. బలరాం, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.